హాయ్ అండి అందరికీ. సో ఈ మధ్య అయితే చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల, హాలిడేస్ లేకపోవడం వల్ల పిల్లలు నేను ఏది వీడియో పోస్ట్ చేయట్లేదు. యాక్చువల్గా ఇవాళ అయితే అల్మారా సదురుదాము, రెగ్యులర్ వేర్, ఫెస్టివ్ వేర్ సపరేట్ చేద్దాము అని చీరలు బయటికి తీశాను. అయితే నేను అనుకోలేదు నాకు ఇన్ని చీరలు ఉన్నాయా అని. యాక్చువల్గా అన్నీ తీసి ఇక్కడ పెట్టాక తెలిసింది ఇన్ని చీరలు ఉన్నాయని. సో ఒక్కో చీర ఎట్లాంటి క్లాత్, డైలీ వేర్ అని కూర్చోదా మీద వట్టు ఇన్ని సారీస్ తీసుకోవడం మీరు ఈగల్ పని చేస్తున్నారు. సరే మన సారీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దా. నేను షూట్ చేస్తా. సారీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దా. సో ఇన్ని సారీస్ ఉన్నాయండి. యాక్చువల్గా రీసెంట్గా ఈ మధ్య నా జాబ్ వైజ్ సారీస్ కట్టుకోవాలని రూల్ పెట్టారండి. సో రెగ్యులర్ గా శారీసే కట్టుకొని వెళ్తానండి. ఒక్కసారి దొరకట్లేదు, అందుకని ఒకసారి హాలిడే వీకెండ్ రోజు సెట్ చేద్దామని నేను శారీస్ అన్ని సెగ్రిగేషన్ చేద్దామని తీసాను. ఏ శారీ ఎప్పుడు కొన్నా ఏంటి, ఈ క్లాత్ ఏంటి, ఈ కాస్ట్ ఆల్మోస్ట్ గుర్తున్నంత వరకు కాస్ట్ ఎవరైనా పెట్టితే అవి అన్ని చెప్తానండి. ఒకసారి అయితే శారీస్ అన్ని చూపిస్తాను. ఇదైతే ఇది నా చాలా ఫేవరెట్. ఈ శారీతో నాకు ఒక గ్రేట్ మెమరీ ఉందని చెప్పొచ్చండి. బ్లాక్, వైట్, గ్రే అండ్ పింక్ అండి. సో శారీ క్రేప్ చాలా సాఫ్ట్ ఉంటుందండి. ఈ శారీ గిఫ్టెడ్ బై కేసీఆర్ గారు. నమ్మట్లేదా అండి? యాక్చువల్గా మా చిన్న పాప పుట్టినప్పుడు ఇంజెక్షన్స్కి వెళ్తే కేసీఆర్ కిట్ అని ఒకటి ఇచ్చారు 2018లో. ఓకే, ఆ కేసీఆర్ కిట్లో షాంపూస్, బాడీ లోషన్తో పాటు బేబీకి 3 pairs ఆఫ్ డ్రెస్సెస్, అదే ఇంకా మనం చిన్నపిల్లలకి వేస్తాం కదా బనియన్ టైప్స్వి, అవి మెత్తటి క్లాత్, ఇంకా ఇదేమో మదర్కి ఇచ్చారండి. బ్లాక్ వచ్చిందండి నాకైతే కలర్. చాలా బాగుంది, ఈజీ మెయింటెనెన్స్, క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది, వెయిట్లెస్. చాలా నచ్చి దీనికైతే బ్లాక్ బ్లౌజ్ వేసుకొని యూజ్ చేస్తున్నాండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లాత్ అండి. సో ఈ శారీ చూసారు కదా. నెక్స్ట్ శారీ ఇదైతే నేను లాస్ట్ 3 years బ్యాక్ నేను ఆషాఢం సేల్కి వెళ్ళినప్పుడు అప్పుడు అన్ని బాక్స్ శారీస్ చాలా ఫేమస్ ఉండింది. ఇందులోనే పీకాక్ కలర్ మమ్మీకి కొన్నానండి, గ్రీన్, బ్లూ, సిల్వర్లో. నేనేమో ఎల్లో అండ్ పింక్ తీసుకున్నా. సో దీనికైతే బ్లౌజ్ ఏం రాలేదు. ఆషాఢం ఆఫర్లో జస్ట్ అరౌండ్ 300లోనే వచ్చింది. నేనైతే ఎల్లో బ్లౌజ్ ఒకసారి, పింక్ బ్లౌజ్ ఒకసారి వేసి పేరప్ చేస్తాను. నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకు ఇట్లాంటి స్టిఫ్ శారీస్, ఈజీ మెయింటెనెన్స్ నాకు బాగా నచ్చుతుందండి. ఓకే, ఇది కొంచెం సెమీ నెటెడ్ అండి, అంత ట్రాన్స్పరెంట్ కాదు, ఆర్గన్జా టైప్లో ఉంది. ఈజీ, కంఫర్టబుల్, వెయిట్లెస్ అండి. ఇది ఒక శారీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్. నెక్స్ట్ వచ్చి ఆనియన్ పింక్ విత్, నేనే అది అని ఆగున్నాను చూపిస్తాను ప్లీజ్, ఈ ఫోల్డింగ్స్ అన్ని పాడైపోతాయి. ఆనియన్ పింక్ విత్ వైట్ శారీ అండి. యాక్చువల్గా ఇదైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఒక 21 శారీస్ కొన్నానండి పెట్టడానికి కోసమని. నాకు ఒక 4 శారీస్ మిగిలిపోయాయి. అందులోనే ఇదండి ఆనియన్ పింక్ విత్ వైట్ కలర్, వైట్ స్ట్రైప్స్ వచ్చాయి. నేనైతే దీనికి సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించుకున్న, లైట్ వెయిట్ అండ్ స్టిఫ్ అండి. నో మెయింటెనెన్స్, ఐరన్ కానీ అట్లాంటి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. నేను శారీస్ అన్ని హ్యాండ్ వాషే చేస్తాను. సో వైట్ బ్లౌజ్ ఏమి వేయను, దీనిదే పేరప్ చేస్తాను. డిఫరెంట్గా ఉంది కదా కలర్ అని నేను నా దగ్గరే పెట్టుకున్నానండి. సో దీని కాస్ట్ అరౌండ్ 450 ఉందండి అప్పుడైతే. సో లాస్ట్ ఇయర్ది ఇది. సో ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది బెల్లం కలర్ అండి. ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్. ఇది కూడా అప్పుడే ఆల్మోస్ట్ ఆ 19 అయిపోయాక నాకు ఆ 21 శారీస్లో మిగిలిందే. కాకపోతే అది వచ్చి స్ట్రైప్స్, ఇది వచ్చి ఇలా ఉంది కదా అని నేను పెట్టేసుకున్నాను. అండ్ ఇది కూడా స్టిఫ్ శారీయే. నేను సన్నగా ఉంటానే అన్ని స్టిఫే, నో మెయింటెనెన్స్.
కానీ బాగుంటుంది క్లాత్ కూడా. ఈ శారీ మీకు ఇప్పుడు చూపించిన దానిలో ఏదైనా శారీ కలర్ బాగుంది ట్రెండింగ్గా అనిపిస్తుంది అంటే కమెంట్లో పెట్టండి. సో ఇలా ఈ శారీ తీసుకున్నా. దీనికి కూడా వైట్ బ్లౌజ్ సెట్ అవుతుంది, కానీ నేను సెల్ఫ్ స్టిచ్ చేయించానండి. నాకు ఇప్పుడు ఇష్టమైన శారీ నెక్స్ట్ అయితే అది కాదు, నేను ఫస్ట్ అన్ని ఆఫీస్ వేర్ చూపిస్తాను అన్న. నెక్స్ట్ అయితే ఈ శారీ చూడండి. ఇది ఒక ఆరెంజ్ కాదు, ఒక పాట్ క్లే పాట్ కలర్ శారీ అండి విత్ క్రీమ్. ఇది కూడా స్టిఫ్, నో మెయింటెనెన్స్, వెయిట్లెస్. నేను ఇంకా శారీ అన్నీ నార్మల్ హ్యాండ్ వాషే కాబట్టి నాకు నీట్గానే ఉంటుంది, మిషన్ ఏమి వెయ్యను. అండ్ ఇది వచ్చి మా మమ్మీ పెట్టిన శారీ అండి. సో ఈ మధ్య చెప్పాను కదా ఆఫీస్ రూల్ వచ్చి శారీ కట్టుకోవాలని. సో దానివల్ల రోజు శారీస్ అయ్యేపాటికి కొన్ని శారీస్ నేను మా మమ్మీ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని కుట్టుకున్నానండి. సో మమ్మీ పెట్టిన శారీ ఇది. ఈ కలర్ కూడా బాగుంది చూడండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చి మెత్తటి క్రేప్ శారీ అండి. మీరు ఈ శారీ కొంచెం వెయిటే ఉంది, మా పెద్దమ్మ పెట్టింది ఇది. కానీ దీనికి వచ్చి నేను ఇంకా బ్లౌజ్ డిసైడ్ చేసుకోలేదండి. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే వేరే దానికి వాడేసాను ఆల్రెడీ. సో అది కొంచెం శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా అనిపించకపోతే తీసేసాను. బట్ దీనికి వచ్చి ఒక మెరూన్ బ్లౌజ్ పేరప్ చేయాలి. శారీ అయితే కట్టలే కానీ బ్లౌజ్ వాడేసాను. ఇదైతే చాలా వెయిట్ అండ్ కొంచెం కట్టుకోవడం కూడా కష్టమే అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే వెయిట్ ఉంది, జారిపోతుంటుంది, చాలా సాఫ్ట్గా ఉందండి. దీని కాస్ట్ మీరు నేను చెప్తే నమ్మరు. దీని కాస్ట్ అరౌండ్ 2300 అండి. దీనిలో అంత రేటు పెట్టడానికి ఏముందో నాకు తెలీదు. బట్ దీన్ని ఒక టైప్ ఆఫ్ శారీ అంటారు. దీనికి ఇంకా ఐరన్ కూడా అవసరం అనుకుంటండి యాక్చువల్గా, ఎందుకంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. నేనైతే వాడింది లేదు కానీ ఫోల్డింగ్స్ అయితే వస్తున్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్, ఇంట్లో కూడా ఐరన్ చేయలేం, బయట పంపించాల్సిందే ఐరన్కి. సో ఇది ఒక శారీ అండి. ఇదైతే నేను ఇప్పటి వరకు కట్టలేదు. సో కడితే ఎలా ఉంటుందో అనేది ఎప్పుడైనా నాకు కుదిరితే వీడియో తీస్తాను. సో చాలా వెయిట్ ఉన్న శారీ. నెక్స్ట్ వచ్చి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి. ఇది మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేసిన శారీ. ఇలాగే లాస్ట్ 2 years బ్యాక్ జూలై మంత్ ఆషాఢం సేల్కి వెళ్ళినప్పుడు, ఆషాఢం సేల్ అంటే ఇంకా మనం అందరం షాపింగ్ మాల్లోనే ఉంటాం, మీరు కూడా నేను కూడా. సో ఆషాఢం సేల్కి వెళ్ళినప్పుడు దీని బ్లౌజ్ చూసి శారీ తీసుకున్నాం. ఇందులో లైట్ కలర్ పీచ్, లైట్ లెమన్ ఎల్లో, లైట్ సీ గ్రీన్ అవి ఉండింది. సో పీచ్ కలర్ అయితే నాకు బాగుంటుందని మా హస్బెండ్ తీసుకున్నారు. ఈ బార్డర్కి తగ్గట్టు సిల్వర్ బ్లౌజ్ వచ్చింది కొంచెం ఎంబ్రాయిడరీతో. దాన్ని కూడా శారీ 650 అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి నాకు 2000 పడిందండి. కానీ శారీ మాత్రం చాలా కంఫర్ట్గా బాగుంటుంది. ఏ కలర్ బ్లౌజ్తో డార్క్ కలర్స్తో పేరప్ చేసినా బాగుంటుంది. నేను ఇది అప్పుడప్పుడే కడతాను, మరి మొత్తం లైట్ కలర్ కాబట్టి. కానీ చాలా ఇష్టమైన శారీ అండి. అంటే హస్బెండ్ గిఫ్ట్ చేసింది ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా. సో ఇది నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి. ఇది వైలెట్ కలర్ విత్ ఫ్లోరల్, విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు పసుపు బొట్టుకని నాకు పెట్టారు. సో దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 700-650 ఉందని చెప్పారు అప్పుడు. సో అంటే నేను కాస్ట్ అడగలేదు యాక్చువల్గా. ఇలాంటివి ఇంకా కలర్స్ ఏమైనా తీసుకుందామంటే విఘ్నేశ్వరాలో తీసుకుందామని చెప్పారు. ఈ కలర్ నాకైతే బాగుంటుందని పెట్టారు. అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ సిల్క్ అండి, విత్ బార్డర్ వచ్చింది, వెయిట్లెస్, నో మెయింటెనెన్స్ ఫర్ దిస్ శారీ. నాకు నచ్చింది ఈ శారీ. సో ఇది కూడా డైలీ వేర్కి నేను వాడుతున్నాను, చాలా బాగుంటుందని అంటారనమాట. మళ్ళీ మా ఫ్రెండ్స్ పెట్టారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళే బాగుంది శారీ నీకు అని అంటుంటారు. సో ఇదొక శారీ అండి. మమ్మీ అప్పుడు నేను ఒక శారీ గిఫ్ట్ చేశాను కదా, నేను అక్క కలిసి. ఆ శారీ అప్పుడు ఒక వీడియోలో పెట్టావు కదా, మళ్ళీ ఈ వీడియోలో అది యాక్చువల్గా ఫాల్ కుట్టడానికి అమ్మమ్మకి పంపించా.
సో అది వచ్చాక అది చూపిద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఇప్పుడు ఇది కలంకారీ వర్క్ అంటుంటారు కదండి, అలా డక్స్ డార్క్ గ్రీన్ విత్ ఈ బార్డర్ ఒక సిమెంట్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీ కూడా లో మెయింటెనెన్స్, చాలా బాగుంటుందండి, స్టిఫ్గా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి, ఈ మెరూన్ కలర్. సో శారీ వచ్చి చాలా కంఫర్ట్గా బాగా అనిపిస్తుంది, స్టిఫ్గా ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ అన్నీ ఇట్లాగే ప్రిఫర్ చేస్తానండి. అన్నిటికీ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే వాటికి శారీ ఏదైనా కానీ బార్డర్ వస్తుంది కదా, సో ఇలా అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీని బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ పెట్టించాను, మెరూన్ ఒక పాట్లే కలర్ బ్లౌజ్ పెట్టించాను బోట్ నెక్, వేరే దానికి కూడా సెట్ అయ్యేటట్టు ఉంటుందని. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. ఇది మా పెద్ద పాప 2015లో పెద్ద పాప పుట్టిందండి. 2016లో పెద్ద పాప హవిగ్న బర్త్డేకి బర్త్డే రోజు ఎవరో తెలిసిన చుట్టాలు పెట్టారు, బట్ పాప బర్త్డే రోజు పెట్టారు. దట్టు దిస్ ఈజ్ రేర్ కలర్. ఇది మీకు వీడియోలో రెడ్ కనిపించచ్చేమో, బట్ ఇది హనుమాను బొట్టు కలర్ అండి, హనుమాను బొట్టు కలర్. సో అంటే ఆరెంజ్ టైప్ సింధూరం కలర్. దీనికి వచ్చి దీని బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ వస్తుందండి. ఈ ఫ్లోరల్ బ్లౌజ్ని నేను చాలా ప్లెయిన్ కలర్ శారీస్కి, నేవీ బ్లూ శారీ ఒకటి ఉంది చూపిస్తాను, సో దానికి కూడా పేరప్ చేస్తున్నాను. అది ఐరన్ చేసేది కూడా కాదు, ఇది సిల్క్ క్రష్ అంటారండి, క్రష్ క్లాత్ అండి. ఇది వెయిట్లెస్, లో మెయింటెనెన్స్. సో నేను వైట్గా సన్నగా ఉంటాను కాబట్టి నాకు ఈ కలర్ బాగుంటుంది అంటారు, ఇంకా అందుకని నాకు ఇది తీసే బుద్ధి కాలేదు. అండ్ పాప బర్త్డే మెమరీ అని చెప్పి నేను అలాగే పెట్టుకున్నాను. దీని బ్లౌజ్ అయితే ప్రస్తుతానికి చాలా వాటికి పేరప్ చేస్తున్నాను. నేను మీకు చూపిస్తా ఇంకొకసారి దేనికి పేరప్ చేశాను. అది పెద్ద చిన్న పాప పుట్టింది అయితే ఆ బ్లాక్ శారీ నేను అలా పెట్టుకున్నాను కదా, సో పెద్ద పాప పుట్టిన దానికి గుర్తుగా ఆరెంజ్ శారీ అండి. ఇది చిన్న చిన్న మెమరీస్ మన లైఫ్లో మనము మర్చిపోకుండా వదిలేయకుండా. పిల్లలు ఎంత పెద్దగైనా ఫస్ట్ బర్త్డే శారీ, పుట్టినప్పుడుది శారీ అంటే మనకు అదో గిఫ్ట్ అండి, అందుకని అలా. చూపిద్దాం కానీ ఇది ప్లాస్టిక్. ఇప్పుడు అందరు చెప్తారు వాడొద్దనే చెప్తారు, నీకు వాడమని చెప్పరు, కానీ చూపిద్దాం ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఒక గ్రీన్, అన్నీ ఫస్ట్ డైలీ వేర్ చూపించేస్తాను. ఇది ఒక సీ గ్రీన్లో లైట్ గ్రీన్ అండి, ఇది మా అత్తమ్మ నాకు పెట్టారండి. దీనికి వచ్చి వైట్ బ్లౌజ్తో పేరప్ చేయాలి. యాక్చువల్గా నేను వైట్ బ్లౌజ్ 2 కుట్టించాను, నాకు 2 సెట్ అవ్వలేదు, ఇంకా ఆన్లైన్లో చూస్తున్నాను. ఇంకా ఇది వచ్చి క్రష్ వెయిట్లెస్ సిల్క్ అన్నమాట. దీనికోసం కొంచెం డిజైనర్ లాగా ఉండే వైట్ బ్లౌజ్తో హైలైట్ చేయాలని ఫ్లోరల్ శారీ చూస్తున్నాను. కలర్ బాగుంటుంది, క్రష్ అంతా మెయింటెనెన్స్ బాగుంటుంది, కానీ ఇంకా కట్టలేదు నేను. ఇది కడితే మా అత్తమ్మకి చూపించాలి, హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ పసుపు బొట్టులో మిగిలిందని చెప్పాను కదా 4 శారీస్, అందులో వచ్చి ఇందాక 2 ఆనియన్ పింక్ అండ్ బెల్లం కలర్. ఇది వచ్చి సీ గ్రీన్ డార్క్, ఇది కూడా కలర్ కాంబినేషన్ నాకు బాగుంటుంది, స్టిఫ్ శారీ అని చెప్పి ఇది కూడా నేను ఉంచుకున్నాను. సో అందరికీ పసుపు బొట్టు పెట్టాక ఒక 4 కలర్స్ మిగిలితే నేను ఉంచాను, బట్ మాకు ఆఫీస్లో మ్యాండేట్ అవుతుంది శారీస్ కట్టడం అని నేను అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అవ్వాక ఈ 4 కలర్స్ ఒకటేసారి కుట్టించేసాను, బాగా కుట్టారు. సో ఈ కలర్ అండ్ డిజైన్స్ ఒక్కదానికి ఒకటి డిఫరెంట్, ఇది 2 షేడ్స్, అదొచ్చి స్ట్రైప్స్, అదొచ్చి ఫ్లోరల్ అట్లా ఉంది. సో ఇది కూడా బాగుంటుందండి, వెయిట్లెస్, నో మెయింటెనెన్స్. నేను ఎక్కువ మెయింటెనెన్స్ లేని శారీసే ప్రిఫర్ చేస్తాను. సో ఇన్ని శారీస్ ఉన్నాయి అని నేను చూసేదాకా నాకే తెలియలేదు. అండ్ ఇవన్నీ కూడా డైలీ వేర్. మీరు చూస్తే
ఇది ఉంది కదా నావీ బ్లూ విత్ ఫ్లోరల్, ఇది మా పెద్దమ్మ పెట్టిందండి. నా బర్త్డేకి మా పెద్దమ్మ వెళ్ళినప్పుడల్లా పసుబొట్టు ఇచ్చినప్పుడు పెడుతుంది. సో మా పెద్దమ్మ పెట్టింది బ్లూ విత్ గోల్డ్. దీనికి బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ వస్తే నేను అది అన్నిటికీ వాడుతున్నా. తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఫ్లోరల్కి ఇందాక హనుమాన్ బొట్టు కలర్ శారీ బ్లౌజ్ ఉంది కదా, అది సెట్ అయిపోతుందని ఆ ఫ్లోరల్ బ్లౌజ్ తీసుకొచ్చి దీనికి ప్యారప్ చేశాను. చాలా బాగుంటుందండి. నేను డార్క్ ఉండడము ఫ్లోరల్ బ్లౌజ్కి ఈ నావీ బ్లూ శారీ నాకు చాలా బాగుందంటారు. సో ఇది కూడా డైలీ వేర్ అండి. దీని కాస్ట్, ఇది డైలీ వేర్ కానీ దీని కాస్ట్ వచ్చి మా పెద్దమ్మ 1500 అని చెప్పింది అప్పుడే. కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకేషనల్గా ఫ్రైడేస్ పూజలు ఏమైనా ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నా ఆఫీస్ వేర్ శారీసే. ఇన్ని శారీస్ ఉన్నాయని నేను కూడా అనుకోలేదు. అండ్ ఇది వచ్చి నేను శారీస్ షాపింగ్ చేయడం చాలా తక్కువ, ఇంకా స్టార్ట్ చేయాలి, ఈ మధ్య స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చి వైలెట్ శారీ అండి. ఒక వంకాయ కలర్ కాదు, దాని మీద లైట్ కాదు, దాని మీద డార్క్ కాదు, ఒక పింక్ నుంచి వైలెట్ ట్రాన్సాక్షన్ కలర్. ఇది కూడా స్టిఫ్ శారీ విత్ వైట్ డాట్స్ అండి. ఇది మమ్మీ పెట్టింది శారీ. అంటే చెప్పాను కదా శారీస్ తక్కువ ఉండడం వల్ల నేను లాస్ట్ ఇయర్ పసుపు బొట్టువి ఇవి అన్నీ తెచ్చుకొని ఒకేసారి కుట్టించాను. దీనికి కూడా శారీ బ్లౌజే వాడుతున్నాను. యాక్చువల్గా వైట్ అయినా పేరప్ చేసుకోవచ్చు. అందుకే ఒక మంచి వైట్ కోసం చూస్తున్నాను, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. వైట్ కలర్ వస్తే చాలా శారీస్కి పేరప్ చేయొచ్చు నేను. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఇది వైన్ కలర్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. వైన్ కలర్ మీరు చూస్తే కింద వచ్చి కలంకారీ వచ్చింది చూడండి ప్రింట్. అండ్ పళ్ళు కూడా మంచి వర్క్తో వచ్చింది. సెల్ఫ్ బ్లౌజ్, ఈ పళ్ళులో ఉన్న డిజైన్తో బ్లౌజ్ వచ్చింది. బోట్ నెక్ కుట్టించా, చాలా బాగుంటుంది. ఇది కూడా నో మెయింటెనెన్స్. దీనికి కాస్ట్ వచ్చి అరౌండ్ 350. ఇది తీసుకొని కూడా 5 years అయింది. అప్పట్లో కలంకారీ వచ్చిన కొత్తలో తీసుకున్నాను. అండ్ లో మెయింటెనెన్స్ ఏమీ లేదు, వెయిట్లెస్, చాలా బాగుంటుంది ఈ శారీ. వైన్ కలర్ డార్క్ విత్ లైట్ కలర్ బ్లౌజ్. ఇది పళ్ళు, సో ఇట్లాగే వస్తుంది బ్లౌజ్. సో ఈ శారీ కూడా అలా ఉంది. పాతవన్నీ కూడా నేను అలాగే వాడతానండి. ఎక్కువ మెయింటెనెన్స్ లేనివే తీసుకుంటాను కాబట్టి అలాగే వాడతాను. సో ఇవన్నీ రెగ్యులర్ వేరే. అండ్ ఇది ఒకటి కొత్త శారీ, ఇంకా నేను స్టార్ట్ కూడా చేయలేదు. దీనికి బ్లౌజ్ అయితే కుట్టించాను, శారీ మిస్ అయింది అనుకున్నాను కానీ ఏం మిస్ కాలేదు. ఇది కూడా మమ్మీయే పెట్టింది. అండ్ మమ్మీ పెట్టడము అంటే అక్కడికి వెళ్ళినప్పుడు, నేను ఒకే డాటర్నండి, అక్కడికి వెళ్ళినప్పుడు నచ్చినవి తెచ్చేసుకోవడమే అంతే. అండ్ పసుబొట్టుకు కూడా పెడతా ఉంటుంది. ఫ్లోరల్లో సిల్క్ విత్ షైనింగ్ గోల్డ్ అండి. శారీ చాలా బాగుంది. అదొక క్రీమ్, లైట్ యాష్ క్రీమ్ కలర్ మీద అన్ని ఫ్లవర్స్ కలర్స్ వచ్చాయి. అండ్ గోల్డ్ షేడ్స్ షైనింగ్ వచ్చింది. సో నైట్ వేర్కి బాగుంటుందని తీసుకున్నాను. సో ఇది కూడా నా ఫేవరెట్. ఇంకా నేను కట్టలేదు. ఇది కూడా ఒకసారి బ్లౌజ్ అయితే ఉంది, కట్టాలి. బాగుంది. ఇప్పటి వరకు చూడలే, ఇప్పుడు బయటికి తీసాక గుర్తొచ్చింది. సో ఇది కూడా రెగ్యులర్ వేర్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చూడండి. ఇది రీసెంట్గా అంటే మీరు ఈ రీసెంట్ అనుకోకండి, నా దగ్గర రీసెంట్ అంటే 1 year దగ్గరకు ఉండేవి. లైమ్ ఎల్లో విత్ గోల్డ్ ఫ్లవర్స్ అండ్ కట్ వర్క్ లేస్, వైలెట్ కట్ వర్క్ లేస్ వచ్చింది. సో అలా వచ్చింది. ఇక్కడ వైలెట్ బార్డర్, లైమ్ ఎల్లో విత్ వైలెట్ బార్డర్. ఇది శారీ అరౌండ్ 1800 అయ్యింది. ఇది మమ్మీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దీపావళికి పెట్టింది. నేను ఇది వచ్చి నిన్న బోనాలు సెలబ్రేషన్స్ అయ్యాయండి, దానికి కట్టుకున్నాను. సో ఫస్ట్ టైం నిన్నే కట్టాను. చాలా బాగుందండి. వాటర్లో వాష్ చేసినా కూడా నాకు ఎక్కడ ఏం తేడా అనిపించలేదు. చాలా బాగుంది. కానీ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఐరన్ పడుతుంది అనుకుంటున్నా. సో అదొకటే ఉందండి. ఇది ఫెస్టివ్ వేరే. సో ఏమైనా ఉన్నప్పుడు కట్టుకునేది.
అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చి గ్రీన్ అండ్ రెడ్. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టాను, కానీ యాక్చువల్గా నేను ఇది స్టిచ్చింగ్కి ఇస్తే బ్లౌజ్ మిస్ అయిపోయిందండి. నేను స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు అరౌండ్ 10+ శారీస్ ఫాల్స్కి ఇచ్చాను. సో బ్లౌజ్ మిస్ అయిపోయింది ఫాల్ కటింగ్ దగ్గర. సో దానివల్ల ఇది అయితే ఇంకా కట్టలేదు. శారీ మాత్రం చాలా బాగుంటుంది, శారీ మాత్రం చాలా బాగుంటుంది. బ్లౌజ్ మిస్ అయింది. సో ఇట్లాంటి రెడ్ బ్లౌజ్ పేరప్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇదైతే అరౌండ్ 1700 పడింది. అమ్మవారికి పెట్టాను వరలక్ష్మి వ్రతానికి, నేను కట్టుకోవాలి. ఈ బార్డర్ చూడండి, పైతానీ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా ఫెస్టివ్ వేర్ శారీ నా దగ్గరది. అండ్ నెక్స్ట్ ఈ కలర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటైతే కంపల్సరీ ఉంటుంది. ఇది వచ్చి ఒరిజినల్ పట్టు శారీ అండి, మెయింటెనెన్స్ ఉంటుంది. క్రీమ్ హాఫ్ వైట్ విత్ పింక్ బార్డర్ అండి. ఇది యాక్చువల్గా నా పెళ్ళయ్యాక ఎప్పుడు ఇది ఒక ఫస్ట్ యానివర్సరీకి అనుకుంటా మా అక్క యుఎస్ నుంచి వచ్చినప్పుడు షాపింగ్ చేసి కొనిచ్చింది. సో ఇదైతే ఒరిజినల్ పట్టు, చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది, రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. పింక్ కలర్ బ్లౌజ్ అండి, పట్టు బ్లౌజ్ వస్తుంది దీనికి. స్టిఫ్గా ఉంటుంది రోలింగ్ చేయించి డ్రై క్లీనింగ్ చేయిస్తే. సో చాలా బాగుంటుంది లుక్, షైనింగ్ అయినా. ఇదంతా లైట్ పింక్ పట్టు అండ్ హాఫ్ వైట్ శారీ. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, నావీ బ్లూ. ఇంకొకటి ఇలా ఇది మధ్యలో ఈ టజిల్స్ రావడం ఒక ఫ్యాషన్ అయింది కదా, నావీ బ్లూ అన్నమాట. అండ్ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి శారీ మొత్తం. చాలా వెయిట్ ఉంది. రెడ్ అండ్ గోల్డ్ బార్డర్ అన్నమాట, రెడ్ అండ్ గోల్డ్ బార్డర్ శారీ, చాలా వెయిట్ ఉంది. ఇది వచ్చి అరౌండ్ 3000. ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టారు నాకు. దీనికి నావీ బ్లూ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టించాను, వేసుకున్నానండి 2-3 సార్లు. బాగుంటుంది, సింగిల్ పళ్ళుతో వేస్తే ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు. అండ్ కొంచెం మెయింటెనెన్స్ అయితే కావాలి. ఓకే, ఇవన్నీ ఫెస్టివ్ వేరే. ఇది వచ్చి ఓకే ఆగు నాన్న, బ్లౌజ్ ఏం చూపించట్లేదు, సారీ ఆగు, కూర్చోదా. నెక్స్ట్ ఇది వచ్చి పింక్ శారీ. ఇది నేను ఒక మేడం ఇంటికి వెళ్తే తెలిసిన వాళ్ళు పసుబొట్టుకు పిలిస్తే వెళ్ళానండి, ఆవిడ పెట్టారు. పింక్ శారీ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ బార్డర్. ఫాల్ అయితే కుట్టించాను కానీ ఇంకా బ్లౌజ్ అయితే కుట్టివ్వలేదు. ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్తో నేను ఇది పేరప్ చేయాలి. పింక్ విత్ సిల్వర్ వచ్చింది, ఇంకా నేను కుట్టించలేదు, కట్టుకోలేదు. ఇది కూడా కట్టుకోవాలి ఒకసారి. సో ఇది వెయిట్లెస్, మెయింటెనెన్స్ అయితే అవుతుందండి. ఐరన్ రోలింగ్, కొంచెం డ్రై క్లీనింగ్, మెయింటెనెన్స్ అయితే అవుతుంది. అండ్ శారీ కలర్ అయితే రాణి పింక్ ముదురు, బాగుంది. అండ్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ అండి. కాస్ట్ వచ్చి ఎంతో కాదు, 300. బట్ నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఆయన నాకు ఏది చూస్ చేసినా ఎల్లో కలర్ ఎక్కువ చూస్ చేస్తుంటారు. సో ఇది ఫ్లోరల్ ఎల్లో కలర్ విత్ ఆర్గన్జా అండి, వెయిట్లెస్ ఆర్గన్జా. బర్త్డేకి కట్టుకున్నా, అప్పటి నుంచి నేను ఈ శారీ ఎన్నిసార్లు కట్టినా ప్రతి ఒక్కరు నీకు ఈ కలర్ బాగుందంటారు. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ. అందులో చెప్పాను కదా, హస్బెండ్ 100 రూపీస్ పెట్టి శారీ కొన్నా, అది అంటే 100 రూపీస్కి రాదనుకోండి. ఇది ఒక 5 years బ్యాక్ 300కి కొనింది అనమాట. 300కి కొనింది. అప్పుడు ఇంకా హనీ పుట్టి 1 year, హనీకి తెలీదు. సో ఇది నా ఫేవరెట్ శారీ, డైలీ వేర్, రెగ్యులర్ వేర్, బట్ అప్పుడప్పుడే కట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇది గ్రీన్ అండి, ఒక గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్. ఇది మా మమ్మీ పెట్టిందండి, ఇది పసుబొట్టుకి మమ్మీ పెట్టింది. సో గ్రీన్ వైలెట్ కాంబినేషన్ శారీ.
మీరు చూస్తే చాలా బాగుంటుంది. అండ్ సెల్ఫ్ ప్రింటెడ్ ఫ్లోరల్ కనిపించకుండా ఉంది దీని మీద. వెయిట్లెస్, మెయింటెనెన్స్ అయితే ఐరన్ కావాలండి. వెయిట్ లేదు, కంఫర్ట్గా ఉంటుంది, స్టిఫ్గా బాగుంటుంది. సో ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్, నాకు నచ్చింది. దీన్ని కూడా ఇంకా కట్టలేదు యాక్చువల్గా. చూడ్డం అయితే ఇప్పుడే అండి, అంటే మమ్మీ పెట్టింది తీసుకొచ్చి బీరువాలో పెట్టాను, కానీ ఇది ఉంది ఒకటి కట్టుకోవాలి ఇవన్నీ నేను చూడలేదు, ఇప్పుడే తీసాను. సో ఇదో సారీ. నెక్స్ట్ ఇది వచ్చి మా ఫేవరెట్ అండి, మళ్ళీ ఇది మా ఆయనే కొనిచ్చారు. సో ఇయర్లీ 2 times అలా ఏదైనా శారీస్ అలా కొనిస్తూ ఉంటారు. ఇది ఒక పైథానీ డిజైన్ ఏదో చెప్పారండి అప్పుడు, గోల్డ్ కలర్. దీన్నైతే నేను మదీనాలో తీసుకున్నా, చార్మినార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. గోల్డ్ అండ్ పింక్ శారీ విత్ అన్ని కలర్స్ వచ్చాయి చూడండి. బ్లౌజ్కి అన్ని కలర్స్, బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది, కానీ నేనైతే అన్ని కలర్స్ ఉన్న బ్లౌజ్ వేస్తున్నా దీనికి. చాలా బాగుంటుందండి వేస్తే శారీ మాత్రం. స్టిఫ్గా గోల్డ్ షేడ్తో, మన గోల్డ్ కలర్ శారీస్ ఉంటాయి కదా అలా వస్తుంది. ఈ గోల్డ్ కలర్ షైనింగ్కి ఇవన్నీ కూడా డామినేట్ అయింది. దీని మెయింటెనెన్స్ ఏం లేదు, స్టిఫ్ శారీ, టజిల్స్ వచ్చాయి, చాలా బాగుంటుంది. సో ఇది కూడా అప్పుడప్పుడే వేస్తాను, ఎప్పుడు ఒక్కసారి. నెక్స్ట్ ఇదైతే గ్రీన్ కలర్ శారీ విత్ మెరూన్ అండి, ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్. ఇది ఒక 4 years బ్యాక్ మా పెద్ద పాప నేను ఒకే కలర్, అప్పుడు మధ్యలో ఒకసారి మామ్ డాటర్ పేర్ అని వచ్చింది కదా, సో మా పెద్ద పాప వచ్చేసి గ్రీన్ కలర్ లంగా జాకెట్, మెరూన్ కలర్ బ్లౌజ్, నేను వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ శారీ కుట్టించుకున్నాము. సేమ్ దివాళీకి కట్టుకున్నాను. సో నో మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది శారీ. అండ్ వెయిట్ కూడా ఉండదు, చాలా నీట్గా చాలా బాగుంటుంది డ్రేప్ చేసుకుంటే. సో ఇది కూడా రేర్గా, అంటే ఒక 3-4 times కట్టుకున్నాను అంతే, అంతకు మించి లేదు. గ్రీన్ విత్ మెరూన్ బాగుంది కదండి. నెక్స్ట్ ఇది చూడండి, బ్లూ, ఇది పికాక్ బ్లూ అండి, మీకు కూడా నచ్చచ్చు. పికాక్ బ్లూ శారీ విత్, మీకు షేడ్ చూపిస్తే సెల్ఫ్ గోల్డ్ ప్రింటెడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది చిన్న పాప శ్రీమంతానికి కొనుక్కున్న శారీ. చిన్న పాప కడుపుతో ఉన్నప్పుడు 7 cross అయ్యి 8 అవ్వేటప్పుడు శ్రీమంతానికి కొనుక్కున్న శారీ విత్ మెరూన్ బార్డర్. దీనికి వచ్చి మెరూన్ బ్లౌజ్ వచ్చింది. సో ఆ మెరూన్ బ్లౌజ్ అయిపోయిందండి అప్పుడే, అంటే 2017 కాబట్టి. ఇంకా ఇప్పుడైతే దీనికి ఒక బ్లౌజ్ చూడాలి, సెట్ చేయాలి, ఇది మళ్ళీ వాడాలి ఇప్పుడు. సో ఇది కూడా ఫెస్టివ్ వేరే. నేను ఎక్కువ వేసుకుందంటే ఒక 3-4 times వేసుంటాను అంతే, కానీ చాలా బాగుంటుందండి ఈ శారీ. మీకు ఫ్రంట్ ఇలా డిజైన్ అయితే షైనింగ్, ఫుల్ ఫెస్టివ్ లుక్. సింగిల్ పళ్ళు వేస్తే శారీ మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇందాక ప్యారెట్ గ్రీన్ కానీ ఇది కానీ. సో ఇవన్నీ మెమరీస్ అని, ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలైనా అలా పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ ఇప్పుడు వాడాలి, అంటే ఆఫీస్లో శారీ రూల్ వచ్చిందని చెప్పాను కదా, సో మళ్ళీ ఇప్పుడు వాడడం స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ ఇది మళ్ళీ మా హస్బెండ్ కొన్నారండి. ఆర్కే కలెక్షన్స్ అని షాప్ ఓపెన్ అయ్యింది. అది ఓపెనింగ్ అప్పుడు మంచి పట్టు చీర కొనిస్తానని తీసుకెళ్ళి ఇది కొన్నా. చాలా బాగుంటుంది. మీరు చూస్తే మా హస్బెండ్ అన్ని గ్రాండ్ లుక్ రావాలని గోల్డ్ షేడ్ వచ్చేవి అట్లా కొనిస్తారు. ఇది దసరాకి 2 years బ్యాక్ కొన్నారండి. గోల్డ్ అండ్ రెడ్ విత్ బిగ్ రెడ్ బార్డర్. సో ఇది కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను దీనికి రెడ్ మగ్గం బ్లౌజ్ చేయించాను, కానీ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఒక రెడ్ బ్లౌజ్ చేయించాలి. అదైతే ఇప్పుడు దీనికి వస్తుంది నాకు. ఇందాక ఒక రెడ్ బార్డర్ చూపించాను కదా, అమ్మవారికి పెట్టింది బ్లౌజ్ మిస్ అయిందని, సో దానికి వస్తుంది అలా. కానీ ఇది చాలా లుక్ వస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ కట్టుకుంటే అయితే శారీ
చాలా హైలైట్ అవుతుందండి. రెడ్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చెప్పాను కదా, మా హస్బెండ్ కొనిచ్చే సెలెక్షన్ అన్నీ నాకు చాలా ఇష్టము. 2000+ ఇది. అండ్ ఇది చూడండి, ఇది వచ్చి బ్లూ అండ్ వైలెట్. ఇది మమ్మీ పెట్టిందండి శారీ. ఇప్పుడుకి ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ రెగ్యులర్ వేర్ అయితే కనీసం అప్పుడప్పుడు వాడానండి. ఇవన్నీ అయితే జస్ట్ 3 times 2 timesే కట్టుకొని ఉంటా. ఇప్పుడు ఇవన్నీ తీస్తుంటే వీడియో చేస్తుంటే అరే నా దగ్గర ఇన్ని శారీస్ ఉన్నాయా అనిపిస్తుంది యాక్చువల్గా. ఇదైతే చూడండి మీరు, బ్లూ అండ్ గోల్డ్ విత్ వైలెట్ శారీ. అప్పటికప్పుడే అంటే రేపు బర్త్డే అయితే చిన్న పాప ఫస్ట్ బర్త్డే కట్టుకున్న శారీ అండి ఇది. సో రేపు బర్త్డే అయితే ఆంటీ, ఇవాళ మా ఎదురుగా ఆంటీ మాణిక్యం ఆంటీ అని ఉండేది, రేపు బర్త్డే అయితే ఇవాళ ఈవినింగ్ శారీ కుట్టించిందండి బ్లౌజ్. సో చాలా బాగుంటుంది ఈ శారీ బ్లౌజ్. నేను ఇప్పుడు వరకు ఒక 3 times కూడా వేసి ఉండను, కానీ శారీ మాత్రం చాలా బాగుంటుంది కలర్. సో ఈసారి ఎప్పుడైనా పండగకి వేసుకుంటాను గుర్తు. ఇవన్నీ బయటికి తీసాను కాబట్టి చూశాను అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ప్లెయిన్ అండి. అందరి దగ్గర ఇలా ఒకటి ఉండొచ్చేమో, నేనైతే మోస్ట్లీ ఇది తిరుపతిలో దర్శనానికి వాడతానండి. తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనానికి ఎక్కువ పట్టు కలర్ అయ్యాలంటారు కదా, మనకు ఆ రష్కి పట్టు శారీస్ ఏమి వేసుకోలేము కాబట్టి సో ఇదైతే ఎక్కువ క్యారీ చేస్తాను. దీనికి ఒక ప్లెయిన్ శారీకి ఒక మంచి మెరూన్ కలర్ ఆర్ పింక్ కలర్ బ్లౌజ్తో పేర్ చేసి వేసుకుంటాను. చాలా బాగుంటుందండి, లుక్ బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ప్లెయిన్ శారీ. సో ఇది కూడా నేను ఈవెంట్ వైజ్గా ఎక్కువ తిరుపతికే వేస్తానండి. సో ఇది అది. నెక్స్ట్ వచ్చి ఇది రీసెంట్గా మా ఇంట్లో ఒకటి పూజ అవుతే తెలిసిన వాళ్ళు పెట్టారండి ఇది. సో పసుపు బొట్టుకు పెట్టింది, కలర్ బాగుంది, సిల్క్ అండ్ వెయిట్లెస్ అండ్ ఫ్లోరల్ వచ్చింది. నాకు నచ్చి నేను అలాగే పెట్టుకున్నా, కుట్టించాను కూడా. సో నేను చెప్తున్నాను కదా, ఈ శారీస్ కంటే రెగ్యులర్ వేర్ శారీసే ఎక్కువ ఇష్టపడతాను నేను. అసలు ఇవన్నీ ఉన్నాయా, వాడలేదు ఇన్నున్నాయా అని నాకే అనిపిస్తుంది. అవన్నీ 2 times 3 times కూడా కట్టుండనండి. అండ్ ఇది వచ్చి సిల్క్ వచ్చింది, ఇది కూడా బయటికి తీసాను కాబట్టి ఒకసారి కట్టుకోవాలి. కుట్టడం అయితే కుట్టించాను, రెడ్ బ్లౌజ్ వచ్చింది దీనికి, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి ఇది బనానా క్లాత్ అంటారండి. ఇది మీరు దీని స్పెషాలిటీ ఏంటంటే శారీ జస్ట్ ఇదిగోండి ఇలా వచ్చిందండి. ఇంకా కూడా చిన్న ఫోల్డింగ్లో వచ్చింది, మ్యాచ్ స్టిక్ బాక్స్ ఏదో అంటుండే అంట మమ్మీ చెప్పింది. సో చాలా చిన్న ఫోల్డింగ్లో వచ్చింది అండ్ చాలా చిన్న ఫోల్డింగ్ శారీ. కలర్ కాంబినేషన్ బాగుంటుంది, వెయిట్లెస్, నో మెయింటెనెన్స్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దీనికి బ్లౌజ్ లేదు. ఇది తీసుకొని ఇది మా మరిది పెట్టాడండి నాకు. యాక్చువల్గా ఎక్కడో నార్మల్గా ఆ అబ్బాయికి పెళ్ళి కాకముందు ఎప్పుడో ఒక 8 years బ్యాక్ ఎక్కడో వెళ్తే ఇది కనిపించిందంట శారీ. వాళ్ళ మమ్మీకి అంతే, మా అత్తమ్మకు ఒకటి నాకొకటి తెచ్చారు. అత్తమ్మ శారీ ఏమైందో తెలీదు. నేనైతే ఇప్పటి వరకు కూడా బ్లౌజ్ కుట్టిలేదు. కానీ ఇది నా ఫేవరెట్ శారీ. అంటే బనానా క్లాత్, లో మెయింటెనెన్స్. మీరు చూస్తే ఇలా అన్నా కూడా ఇలా ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. దీనికైతే బ్లౌజ్ కుట్టించాలి, చాలా మంచి షైనింగ్, బ్లూ కలర్ అండ్ విత్ సిల్వర్, చాలా బాగుంటుంది. సో ఇది కూడా కుట్టించేయాలి తొందరలో. అది నెక్స్ట్ డైలీ వేర్ అండి. బ్లాక్ శారీ, బ్లాక్ విత్ పింక్ అండ్ గోల్డ్ షేడ్. ఇది వచ్చి 1200 అంటండి. యాక్చువల్గా మా పెద్దమ్మ ఇది పెడదాం అనుకుంది నాకు, కానీ పుట్టింటి నుంచి బ్లాక్ కలర్ పెట్టొద్దు అంటే 1200 శారీకి 100 రూపీస్ తీసుకొని నాకు ఇచ్చింది. నాకు నచ్చిందని చెప్పానని నాకు ఇది ఇచ్చిందనమాట. సో ఇది కూడా నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ. బ్లాక్ లవర్స్ ఉంటారు కదా, అలా అన్నమాట.
సో అప్పుడప్పుడు వేసుకుంటాను. రెగ్యులర్గానే అప్పుడు మంత్లీ 2 times అయితే ఇది కట్టుకుంటా. చాలా ఇష్టం అండి. నెక్స్ట్ ఇది కూడా రెగ్యులర్ వేర్లే ఇవి 2 కూడా. అండ్ ఇది వచ్చి మా అత్తమ్మ పెట్టిందండి. ఇందులో పర్పుల్ కలర్ మా అత్తమ్మ తీసుకుంది, పిస్తా గ్రీన్ నాకు ఇచ్చింది అనమాట. మా అత్తమ్మది అయిపోయింది శారీ రెగ్యులర్గా కట్టి నేను చాలా తక్కువ కదా. ఈ కలర్ అయితే నేను కట్టుకొని వెళ్తే ప్రతి ఒక్కరు అడుగుతారు శారీ బాగుందని. కానీ ఇది 5 years బ్యాక్ శారీ, నేను ఇప్పుడు వాడడం స్టార్ట్ చేశా. అండ్ దీని కాస్ట్ కూడా 350 అండ్ వెయిట్లెస్, నో మెయింటెనెన్స్. కాకపోతే దీని బ్లౌజ్ వచ్చి నేను బోట్ నెక్ కుట్టించుకున్నా, చాలా బాగా వచ్చింది. సో ఇది నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు కడతాను, మంత్లీ 3 times, బాగుంటుంది. అండ్ ఈ శారీ వచ్చి మమ్మీ పెట్టింది, పీచ్ కలర్ విత్ వైలెట్. సో ఈ శారీ నేను మా చిన్న పాపకి 11 days